క్రైస్తవులు మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామంలో ఈ కుటుంబ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన వచ్చిన బ్రదర్ కిరణ్ గారు, అలాగే సిస్టర్ మాతమ్మ గారు, వాళ్ళ కుటుంబానికి దేవుడి పేరిట వందనాలు తెలియపరుస్తున్నాం. వాళ్ళని ప్రేమించి అభిమానంతోనూ ప్రేమపూర్వకంగా వచ్చిన సంఘస్థులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ఇక్కడ మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆయన చేసిన మేళ్ళని కార్యాలను తలుచుకోవడానికి వచ్చిన్నాం. కీర్తన గ్రంథం 107వ కీర్తనలో ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్న భాగంలో నుంచి 6వ వచనం ఒకసారి చూద్దాం. వారు కష్టకాలమందు యెహోవాకి మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని ప్రార్థన చేసుకుందామండి. మహాగురుడా, మహిమోన్నతుడా, మా ప్రియుడా యేసయ్య మీ కొందనాలు చెల్లిస్తున్నాం. నీ చల్లని చూపు, నీ కరుణ, వాత్సల్యము మాపై చూపించి మమ్మల్ని అందరినీ ఇక్కడ కూడుకొని దేవులో ఆనందించే వాక్యమునిచ్చినందుకే స్తుతులు చెల్లిస్తున్నాం. నీ సాధనమైన నన్ను వాడుకోండి, నా నోటికి మాటలు అందించండి, రెక్క నుండి బలపరచండి. ఏ హృదయానికి ఏ మాటలు అవసరమో వాటిని అందించి బలపరిచే సహాయం చేయండి. యేసు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారిని ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఈ కుటుంబం కూడా వాళ్ళ యొక్క కష్టకాలంలో దేవునికి వారు మొరపెట్టారు. అనేకులకి చెప్పి మా తరపు నుంచి దేవునికి ప్రార్థనా సహాయం మాకు కావాలి, ప్రార్థించండి అని దైవజనులకు కూడా తెలియపరిచారు. దేవుడు వారి మొరను విన్నారు, వారి యొక్క ఆపద నుండి వారిని విడిపించారు. మనం కూడా అనుకుందాం, మనం కూడా అనేక సార్లు అనేకమైన విషయాల్లో ఆపదలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి, సమస్యలు ఎదురవుతాయి, ఆరోగ్య పరిస్థితులు అనారోగ్యపరంగా మారిపోతాయి, సంతోషం దుఃఖంగా మారిపోతే ఇది జరుగుతుందిలే అనుకున్నది అది జరగక మనకి అపాయము ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం నమ్ముకోవాల్సింది ఎవరిని? సర్వ అధికారము గలన దేవునిని మాత్రమే నమ్మాలి. ఎందుకంటే సమస్త కీడుల నుంచి, బాధల నుంచి, ప్రతి ఒక్క పరిస్థితి నుంచి, ఆత్మలో బలహీనత నుంచి, రక్షణ లేకుండా మూలుగుతున్న పరిస్థితుల్లో నుంచి కూడా మనల్ని విడిపించగలిగిన శక్తి ఎవరికి ఉందంటే సర్వాధికారం కలిగిన దేవునికి. అందుకే మనం ఎప్పుడూ కూడా దేవుని వైపు తిరగాలి, దేవునికి మొరపెట్టాలి, దేవునికి లోబడి ఉండాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. దేవుని ప్రేమించు వాళ్ళారా నా మాట వినుడి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ప్రేమించే వాళ్ళారా నేను స్వస్థపరుస్తాను, కేవలం నన్ను స్వస్థతకే అడగమని మాత్రం దేవుని వాక్యం చెప్పలేదు. నా మాట వినుడి అంటే మార్గము, సత్యము, జీవమై ఉన్న నేను మిమ్మల్ని ఎటువంటి ఆపదలలో నుంచైనా విడిపించగలను. అది శారీరక పరంగానైనా, మానసిక పరంగానైనా, ఆత్మీయ పరంగానైనా సమస్తము చేయగలిగిన, సాధ్యపరచగలిగిన దేవునిని మీరు కలిగి ఉన్నారు. కానీ మీరు ఎప్పుడు ఆయన్ని ఎలా చూస్తున్నారు అంటున్నారంటే చాలా వరకు యేసు ప్రభుని ఇంకా దాసుని స్వరూపము ధరించుకున్న వాళ్ళలాగానే చూస్తున్నారు. దేవుడు దాసుని స్వరూపం ధరించుకున్నారు, తను తాను రిక్తునిగా చేసేశారు. ఇప్పుడు ఆయన దాసుడు కాదు, తెలుసా అండి? దేవుడిగా ఉన్న ఆయన మనల్ని విడిపించడానికి ఈ భూలోకంలో నుంచి మనకి అతనికి ఎడబాటు అయినప్పుడు దేవుడు శాంతిని అనుగ్రహించి వెళ్ళాడట. ఆ శాంతి పొందుకోవాలి అంటే దేవుడి పక్షపాతి కాదుగా, అందరికీ ఇచ్చాడు. అందరికీ ఇచ్చినప్పుడు వారు దేవునికి మొరపెట్టగలిగిన అర్హత పొందుకున్నప్పుడు, దేవుడు వారిని విడిచిపెట్టారన్నప్పుడు తిరిగి దేవుడికి నేను ఏం చేయాలి? మనకందరికీ తెలుసండి, ఎదుటి వారో పక్కింటి వారో మనకి ఏదైనా సహాయం చేశారు, లేకపోతే మనల్ని గుర్తు పెట్టుకొని గిఫ్ట్గా ఏదైనా ఇచ్చారు, వెంటనే ఏం చెప్తామండి? ముందు పళ్ళన్నీ బయట పెట్టేసి
నేను ఎంత ఆనందంగా ఉన్నానో నువ్వు ఇచ్చిన దానికని ఆ సంతోషాన్ని అంతా ఏంటి మొహం ద్వారా ఎక్స్ప్రెషన్ చేసేసి మాటల్లో వ్యక్తపరిచేసి తట్టుకోలేని పరిస్థితులు ఏం చెప్పేస్తారు? ఒకసారి చెప్పుకుంటే ఎట్లా చెప్పుకుంటారు? మరి అదే ఆనందం దేవుని ఎదురు చెప్పాలి కదా. అదే ఎక్కడ ఉందో చూడండి, 8వ వచనం, 107వ కీర్తన 8వ వచనం. ఆయన కృపను బట్టి దేవుడు నాకు ఏం చేశాడు? నాకు వచ్చిన స్వస్థత కృపను బట్టి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు, అర్థమైందండి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ అని చెప్పగలిగే అర్హతను పొందుకోగలరు. ఆలోచించారండి. ఎందుకంటే దేవుడు కృప, ఆయన కృప ఎంత గొప్పదో తెలుసా? అమూల్యమైన కృప. మనం ఏదైనా తింటున్నప్పుడు అబ్బా వావ్ సూపర్, ఇంక చెప్పలేము, మార్వెలస్, అది మాటలు లేవు, ఏమంటారు అంత బాగుందని చెప్తాం. కానీ దేవుని కృప దానికంటే 100 రెట్లు ఎక్కువ. ఆ కృప అమూల్యమైనది. కానీ తెలుసుకున్న వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది. తెలిసిన లక్ష్య పెట్టిన వాళ్ళకి ఆ విలువ ఎప్పటికీ కూడా తెలియదు. ఒకటి ఆలోచించండి, దేవుడు తన బిడ్డల్ని ఎంత కాపాడుతున్నాడంటే 103వ కీర్తన 10వ వచనంలో ఒక మాట ఉంటుంది దేవుని కృపను గురించి. 11వ వచనం, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప ఎలా ఉందట? ఆయన యందు ఎవరైతే భయము ప్లస్ భక్తి కలిగి ఉంటారో దేవుడు వాళ్ళ మీద కృప చూపించి ఆ కృపను బట్టి నరులకు ఏం చేస్తాడంటే దేవుడు ఆశ్చర్య కార్యాలని చేయగలిగిన సమర్థుడు. ఇది మన మైండ్లోకి బాగా వెళ్ళిపోవాలి. ప్రభువా నీ కృప విలువ నాకు తెలిసింది కాబట్టి దాన్ని బట్టే నేను నీ దగ్గర ప్రతి విషయంలో ప్రాధాన్యపడుతున్నాను. మనకి దేవుడు అనగానే ఫస్ట్గా మన అవసరతల గురించి దేవుని దగ్గర మొరపెట్టడం తెలుసు. ఏ అవసరతలో తెలుసా? అయితే డబ్బు గురించో, లేకపోతే ఉద్యోగం గురించో, లేదంటే ఆరోగ్యం గురించో ఎప్పుడు వీటిని చేస్తూనే ఉంటాం. దేవుడు అన్నాడు అడక్క ముందే వాటిని ఇస్తాను, కానీ నువ్వు ఎప్పుడు నా యందు భయభక్తులు కలిగి ఉంటే నేను వాటి నుంచి విమోచించి నీవు గనక ఆత్మీయతలో వర్ధిల్లాలి, నా ఆత్మ వర్ధిల్లాలి ప్రభా, నా ఆత్మ నువ్వు ఏది కోరుకుంటున్నావో అది ఇచ్చేలాగా ఉండాలి అని కనుక ఆ వాల్యూ తెలుసుకుంటే, ఆ విలువ తెలుసుకోగలిగితే నువ్వేం చేస్తావు తెలుసా? దేవుడికి చాలా సన్నిహితంగా ఉంటావు. ఎంత సన్నిహితంగా అంటే నీ పక్కింటి వాళ్ళు నేను గుర్తుపెట్టి గిఫ్ట్ ఇచ్చినందుకు ఎంత ఆనందపడ్డావో, నా దేవుడు నాకు ఇది చేశాడు కాబట్టి, దేవుడు నన్ను ఆయన తన కృపను బట్టి నా పట్ల ఉండి నాకు ఆశ్చర్య కార్యం చేశాడు కాబట్టి నేను యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు ఈ ఒక్కరోజు స్తుతించి పక్కకు వెళ్ళిపోను. ఆలోచించాలండి. ఎల్లప్పుడూ ఏమై ఉండాలి? నేను కృతజ్ఞుడనై ఉండాలి. ఎందుకంటే ఇప్పుడే కాదు, ఇక ముందు కూడా దేవుడు నన్ను దేంతో నింపుతాడు? మేలులతోనే నింపుతాడు, ఆశ్చర్య కార్యాలతో నింపుతాడు, తన ప్రేమతో నన్ను పాలిస్తాడు. కాబట్టి నేను ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉంటానో అప్పుడు ఈ లోకానికి దూరంగా ఉంటాను. ఏది వచ్చినా కూడా నేను కథలకు ఎలా చేస్తాను తెలుసా? శక్తిహీనరాలైపోయినా, బలహీనరాలైపోయినా నేను అదే విధంగా దేవుని తట్టు తిరిగితే దేవుడు నాకు బలాన్ని అభివృద్ధి బాటలో నడిపించగలడు. ఆలోచించండి జాగ్రత్తగా. దేవుడి యొక్క జ్ఞానం మనలోకి ఉంటే ఆయన ఆశ్చర్య కార్యాలు ఎప్పుడు చవి చూడగలం. అది ఆత్మీయ పరంగా చూడగలం, మానసికంగా చూడగలం, శారీరక పరంగా కూడా చూడగలం. అదే దేవునికి దూరంగా ఉంటే మనం ఒక్కటే శారీరకంగా మానసికంగా మేలు జరుగుతూనే ఉంటాయి, కానీ వాటిని ఆనందించలేని స్థితిలోకి వెళ్ళిపోతాం.
అంటే దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు పొందే ఆనందం ఎలా ఉంది, దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవునికి దూరంగా ఉన్నప్పుడు కలిగే ఆనందం నాకు ఎలా ఉంది. ఈ రెండింటిని పోల్చి చూసుకుంటే మనకి తృప్తిని చేదేదో తెలుస్తుంది. అందుకే మనకి అంటాడు కదా 103వ కీర్తన 1లో, నా ప్రాణమా ఏం చేయాలటండి, ఏం చేయాలటండి, యెహోవాని సన్నుతించాలి. ఎందుకో తెలుసా, మనం చదువుకున్న 107వ కీర్తనలో ఉంది కదా, యెహోవా దయాళుడు, ఆయనకి నేను ఏం చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆలోచించండి. నాకు ఈ కుటుంబంతో అంత పరిచయం ఉండదు, కానీ మరి దైవజనులు చెప్తూ ఉన్నప్పుడు తెలుస్తుంది. మరి బ్రదర్ కిరణ్ గారు అలాగే పిల్లలు కొంచెం తెలుస్తుంది కాబట్టి ఎప్పుడు సిస్టర్కి అంతా మాకు పరిచయం లేదు. చర్చిలోకి వచ్చిన అలా వచ్చి ఇలా విని ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతారు. కానీ సడన్గా చెప్పారు బాగాలేదు అని. కానీ మాకు తెలిసిన సలహాలు సూచనలు ఇస్తాం, కానీ ప్రార్థన చేస్తాం. మా ప్రార్థన కాదు, తన భక్తిని బట్టి. ఎందుకంటే కీర్తన 97:10 ఒక మాట చూద్దామా. కీర్తన గ్రంథం 97:10. యెహోవాని ఎవరు చేయాలంటండి, ప్రేమించాలి. మనకి మనుషులను ప్రేమించడం తెలుసు, భార్య భర్తను ప్రేమించడం తెలుసు, భర్త భార్యని ప్రేమించడం తెలుసు. వీళ్ళంతే కాదు, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించడం తెలుసు, పొరుగు వాళ్ళని ప్రేమించడం తెలుసు, స్నేహితుల్ని ప్రేమించడం తెలుసు. కానీ మనం తెలుసుకోవాల్సింది దేవుని ప్రేమించడం తెలియాలి. యెహోవాను ప్రేమించు వాళ్ళారా ఏమని అసహించుకోలేదండి, చెడు అనేది ఉంది, దాన్ని అసహించుకోండి. మనకి ఎదుటిగా కనబడేవే మనం అసహించుకుంటాం, ఎదుటి వాళ్ళు చెడు చూసి అసహించుకుంటాం. కానీ మనలో ఏదైనా దేవునికి నచ్చనిది, చెడు అనేది ఉన్నదేమో, మొలుస్తుందేమో, పనికి రాదేమో, అసలు అనారోగ్యాలు ఎందుకు వస్తాయో తెలుసండి. మీకు చాలా సిల్లీగా ఉంటుంది. మనలో చెడు అనేది వస్తున్నప్పుడే అనారోగ్యాలు వస్తాయి. దేహపరంగా బ్లడ్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్, స్టమక్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, లోపల చెడు ఉన్నాయి. అందుకే అది ఏమైపోయింది, నీ బాడీని ఏం చేసేస్తుంది, నీ అంతటి నువ్వే అనారోగ్య పాలైపోయి నీ పనులు నువ్వు చేసుకోలేని స్థితికి వెళ్ళిపోయి ప్రతి పనికి ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి వాళ్ళు చేసి చేసి అలసిపోయి ఆ పని ఇంకెన్నాళ్ళు చేసి పెడతాంలే ఏం కానీ అసహించుకునే స్థితికి వెళ్తున్నాయంటే ఆలోచించారా. డాక్టర్ ఏమిస్తాడు, అమ్మ నీ దేహంలో ఉన్న చెడుని నువ్వు బాగు చేసుకోవాలి, దానికి తల ఉంచుతున్నాం, అది తెలుస్తుంది. మరి యెహోవాని ప్రేమించడం తెలియాలి. యెహోవాని ప్రేమించినప్పుడు మన శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఉన్న చెడుని ఏం చేయాలో తెలుసా, అసహించుకోవడం తెలియాలి. నెక్స్ట్, తన భక్తుల ప్రాణాలను తప్పకుండా దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి, కాపాడుకుంటాడండి. అదే అంటే ఏంటో తెలుసా, నేను ఆయన భక్తురాలుగా ఉండిపోవాలి. మార్తమ్మ గారు అని పేరు పెట్టుకున్నారు. బైబిల్ గ్రంథంలో మార్తమ్మ గారిని దేవుడు ఏం చెప్పాడు, ఏమి ఎన్నుకోమన్నాడు చెప్పండి. వెరీ గుడ్. మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుందమ్మా మార్తమ్మ, నువ్వు కూడా దేన్ని ఎన్నుకో, ఇక ఎన్నేసుకో. అది అసలు ఆ దగ్గర నుంచి నేను తీయలేను కాబట్టి నీ దగ్గర కూడా తీయలేనంత ఉత్తమమైన దాన్ని ఎన్నుకోమన్నప్పుడు మార్త అది తెలిసి దేవుని జ్ఞానంతో ప్రేమించబడినప్పుడు, దేవుని ప్రేమించినప్పుడు ఆమె అంతకుముందు మరియను సహించుకున్నది, అలాగే ఇంకా అనేకమైన విషయాలు చెడుగా ప్రవర్తించిన ప్రవర్తన అంతట్లో అసహించుకున్నదంతా మార్పు చెంది తిరిగి దేవుని యొక్క పరిచర్యలో సహకారిగా వెళ్ళిందంటే ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకుందా లేదా అండి. దేవునికి స్తోత్రం చెప్తామా. ఆలోచించండి. దేవుడు తప్పకుండా ఈ కుటుంబంలో ఈ విధంగా జరగటం మాకు సంతోషకరంగా ఉంది. ఎప్పుడో ఈ కుటుంబంలో జరిగిన కృతజ్ఞత కూడిక, కానీ ఈ ఫ్యామిలీ ఇక్కడ వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకున్న ఈ కృతజ్ఞత కూడికలో దేవుడు తప్పకుండా ఉంటాడు, కార్యములు చేస్తాడు. కానీ దేవుడు నీకేదో శారీరక పరంగా కార్యాలు చేస్తాడని నువ్వు నమ్మటం కాదు. దేవునికి నేను ఎలా ఉన్నా, దేవుడిని ప్రేమిస్తున్నానా, దేవునికి నేను దగ్గరగా జీవిస్తున్నానా, నేను మారు మనసు అనుభవంలోకి వెళ్ళి నేను ఏం చేయగలుగుతున్నాను, ఆ మారు మనసు అనుభవంలో
దేవుని యొక్క బాప్తీస అనుభవంలోకి వెళ్ళానా? ఆలోచించానండి. మారు మనసు అవసరం, బాప్తిస్మం అవసరం, పశ్చాత్తాపం అనేది అవసరం. ఈ మూడు లేకపోతే మనము చెడుతనాన్ని అసహించుకోలేము. మనము ఆశ్చర్య కార్యాలు చూడలేము, మేలులని అనుభవించలేము. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను దేవుని జ్ఞానంతో ఎదగాలి, దేవుని చేత ప్రేమించబడాలి. యోబు గ్రంథం 19వ అధ్యాయము, యోబు గ్రంథం 19వ అధ్యాయము. యోబుకి బహు భయంకరమైన వ్యాధి సోకినప్పుడు 13వ వచనం చూద్దామా? ఇక్కడ ఏమని ఉంటదంటే, యోబుకి భయంకరమైన బాధ వచ్చినప్పుడు తనకంట సోదర జనాంగాల్ని దూరం చేసి ఉన్నాడు. నా నెలవరులు నాకు కేవలం ఏమైపోయారు. అంతేనండి, మనకి బాగా ఉన్నప్పుడు ఈ లోకనాన్ని ఉంటది కదండి, ఏంటంట, ఎప్పుడు వస్తాయంట ఈగలు చీమలు. ఆలోచించారా? మనం బాగున్నప్పుడే బంధువులు, స్నేహితులు, ఇంట్లో వాళ్ళు, ప్రేమానుబంధం. బాగోలేనప్పుడు ఎవరైతే సహాయపడతారు, అర్థమైందండి, ఎవరైతే మనల్ని అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాను నన్ను చూసుకోవడానికి, నా సహాయం చేయడానికి, కనీసం నేను ఆ గ్లాస్ అందుకోలేకపోతున్నాను, నాకు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? వెతుక్కుంటామా లేదండి? ఒక మనిషి అనారోగ్యపరుడైనప్పుడు తనకి సహాయం చేసేవాళ్ళు లేనప్పుడు మరింత అనారోగ్యపరుడు అయిపోతాడు, కృంగిపోతాడు. యోబు గారి పరిస్థితి ఇక్కడ ఎలా అయిపోయిందో తెలుసా? తనకున్న సోదరులైనా మీరు ఇంటికి వెళ్ళాక చక్కగా మీరు ఆలోచన జ్ఞానం ఉంటే, మీకు ఆసక్తి ఉంటే ఒకసారి చదవండి. మరి తన సహోదరులు ఉన్నారు, కనీసం తన భార్య ఊపిరి కూడా తనకి ఏమైపోయిందంటారంటే 17వ వచనంలో, నా ఊపిరి నా భార్యకి ఏమైపోయింది. ఆలోచించారండి, ఎంత ఆస్తిపరుడు, యథార్థపరుడు, నీతిపరుడు అయిన యోబు గారు మరి అనారోగ్య పాలైనప్పుడు అతని ఊపిరి అతని భార్యకి ఏమైపోయింది, అసహ్యమైపోయింది. తన చుట్టూ ఉన్న పని వాళ్ళు ఏమైపోయారంట, తనని పిలుస్తున్నా పలకరించలేని పరిస్థితికి వెళ్ళాడు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో యోబు గారు ఎవరి మీద ఆధారపడ్డారండి? ఆలోచించారా? మనకి ఇది తెలియాలి. యోబు దేవుని ప్రేమించాడు కాబట్టి వాళ్ళు ఎంత బాధ పెట్టినా దాన్ని అసహించుకున్నాడు. దేవుని వెతికాడు. దేవుని చేతిలో నాటబడిన మొక్కయి తనకున్న ఎలా అంటే ఈ చర్మం చీకిపోయింది, ఈ యొక్క ఎముకలు కూడా బాగా నొప్పులు తట్టుకోలేని పరిస్థితి. దేవుడా, ఇంకెందుకు నా ప్రాణం ఇంతలా, నేను భరించలేకపోతున్నాను అనే పరిస్థితుల్లో ఈ మాంసపు ముద్ద కూడా లేకుండా వేలాడే స్థితిలో, అస్థిపంజరంలాగా అయిపోయిన స్థితిలో యోబు గారు ఎవరిని నమ్మారు తెలుసా? తన భక్తిని నమ్ముకున్నాడు, దేవుని నమ్ముకున్నాడు. నా భక్తి నాకు ధైర్యం పుట్టించాడు. నా దేవుడు నన్ను విడిచిపెట్టువాడు కాదు. నా దేవుడు నన్ను అపాయంలో ఉన్నా కూడా నన్ను తప్పకుండా దేవుడు పైకి తీసుకురాగలడు. ఆ నిరీక్షణ ఎప్పుడు మనల్ని సిగ్గుపరచదు. ఆలోచించుకోండి, జాగ్రత్తగా ఉండండి. మన పరిస్థితుల వల్ల ఎప్పుడు దేవునికి దూరం కాకూడదండి. ఎలాంటి పరిస్థితులున్నా వన్స్ దేవా నీవే నాకు దేవుడివి, నీవు తప్ప నాకు వేరొకటి లేదు అని అంటే దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు తెలుసా? ఆదరిస్తాడు, బలపరుస్తాడు. ఎల్లప్పుడూ నేను నీకు తోడుగా ఉన్నానన్నాడు. ఒకటే మనకి తెలియాల్సింది. ఈరోజు మన యొక్క చర్చ్ గ్రూప్లో కూడా పెట్టిన వాక్యం అదే. మోషే గారు నాయకత్వంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఒకే ఆలోచన. ఇతరు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. దేవుడు సెలవిస్తున్నాడు కదా, దేవుడు ఉన్నాడు కదా, నువ్వు ప్రజల మధ్యకి వెళ్ళు, వాళ్ళ సమస్యలన్నింటినీ వాళ్ళ పక్షము నుండి దేవుడికి తెలియపరచు, దేవుడే వారిని ఇస్తాడు. అర్థమైందండి? మనము దేవుని పక్షముగా ఉంటే దేవుడు మన పక్షముగా ఉంటాడు. మనము దేవుడి వైపు తిరిగితే దేవుడు మన వైపు తిరుగుతాడు. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు మనకి ఎప్పుడూ కూడా అన్యాయం చేయడు. నిజం చెప్పాలంటే మనమే అనేక సార్లు ఇంకనూ కూడా దేవునికి అన్యాయం చేస్తూనే బ్రతుకుతున్నాం. సజీవులే కదా నిన్ను
స్తుతిస్తారు. మన ఊపిరి ఆగిపోతే దేనికి పనికిరాం. దేవుణ్ణి మొరపెట్టుకోవటానికి కూడా పనికిరాం. మంచం మీద పడితే దేనికి పనికిరాని ఈ శరీరం ఎలాగో ఊపిరి ఆగిపోతే కూడా అలాగే ఉంటుంది. ఒకటే గుర్తు పెట్టుకుందాం. కీర్తన 71:23, కీర్తన 71:23. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను విమోచించిన. అర్థమైందండి? నేను నిన్ను కీర్తిస్తున్నప్పుడు నా పెదవులు నీవు విమోచించిన నిన్ను ఏం చేస్తున్నాయి? అదండి. ఇప్పుడు సిస్టర్ మాతమ్మ గారు అలాగే చేయాలి. తన ప్రాణం యెహోవాను గురించి ఏం చేయాలట? ఉత్సాహంగా. బహుశా ఆవిడ ఎంతమంది వచ్చారు, మేము పిలిచిన పిలుపుని మన్నించి, మా ఆహ్వానాన్ని మన్నించి, మా అభిమానం కొద్దీ ఎంతమంది వచ్చారని సంబరపడుతున్నారేమో. కాదు, దేవుని కృపను బట్టి, దేవుడు నా యొక్క జీవితంలో చేసిన కార్యమును బట్టి, నా యొక్క చేసిన మేలును బట్టి ఎంతమంది ఎదుట నేను ఆయన యొక్క మహిమను, కీర్తిని, ఘనతని వివరించే బిడ్డగా ఉంచాడు. కాబట్టి నేను నా దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమె పక్షంనే కాదు, మనము కూడా దేవుని ప్రేమించే వారిగా ఉంటే, మనము కూడా చెడును అసహించుకుంటే, మనము కూడా దేవునికి లోబడి జీవిస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు, మనకి సహాయం చేస్తాడు. నీ పక్షమున ఉన్నానంటాడు, నీకు తోడై ఉన్నానంటాడు. జడియకు, భయపడకు, దిగులు పడాల్సిన అవసరమే లేదంటాడు. నేనే నిన్ను సృజించాను కాబట్టి నిన్ను విమోచింపగలిగిన శక్తి కూడా నాలోనే ఉందని చెప్పగలిగిన సమర్థుడిని, ధైర్యవంతుడైన దేవుణ్ణి, అగ్ని జ్వాలల వంటి మరి కన్నులు కలిగిన దేవుణ్ణి, రోషము కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆ దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం కూడా ఎలా ఉండాలి తెలుసా? ఆయన బిడ్డలమైన మనము కూడా అంతే రోషముగా ఉండాలి, అంతే మనసు కలిగి ఉండాలి, అంతే ప్రేమని మనం ఎదచెల్లే వాళ్ళుగా ఉండాలి. పక్షపాతం వద్దు, కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ దేవునికి మనం స్తుతించేలాగా ఉంటే దేవుడు మనల్ని చూసి ఆనందించువాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనకి సహాయకుడు, ఆయనే మనకి బలం తప్ప. ఆయన కోసం ఎదురు చూస్తూ మనకున్న ఈ యొక్క ఊపిరి ఆయుష్ అయిపోయే లోపే మనుషుల్ని నమ్ముకున్నట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. ఇది మన మైండ్లో ఎప్పుడూ ఉంటే నిరంతరం దేవునికి దగ్గరగా ఉంటాం, లోకానికి దూరంగా జీవించగలం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలింప చేయుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాగణుడా, మహిమోన్నతుడా, మా ప్రియుడా యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా మేము ఉండలేము ప్రభా. నిజముగానే కృప ఆకాశము కంటే ఎత్తైనది ప్రభా. శూన్యంలో వేలాడుతున్న ఈ యొక్క మనుషుల్ని చూసి జాలిపడి కృపతో ఆదరించి నీ భక్తుల ప్రాణాన్ని కాపాడుతూ నిన్ను సేవించేవారిగా ఉంచుకొనొచ్చు. నీ కీర్తిని, ఘనతని, మహిమను వివరించేవారిగా వారి పక్షం నుండి వారిని విడిపించి నాయన ప్రభా ఆనందముతో నోరు విప్పి నిన్ను స్తుతించే బిడ్డలుగా ఉంచుకుంటున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బ్రదర్ కిరణ్ గారిని బట్టి, సిస్టర్ మాతమ్మ గారిని బట్టి, అడిగించిన బిడ్డలను బట్టి మీ ఎదుట పెడుతున్నాం. నాయన నీ సన్నిధిలో నాయన నిత్యము నాయన అనుసరిస్తూ ఆయనే నా బలము, ఆయనే నా రక్షణ, నా విమోచకుడు, సజీవుడని నమ్మి నా వారి యొక్క జీవితాల్లో మీరు కార్యం చేశారు. ఇంకా నైనా రక్షణ లేక ఉన్న ఆత్మలు ప్రభ, నైనా ప్రభ నీ వైపు తిరిగి పాప క్షమాపణ, పశ్చాత్తాప గుణముతో మారు మనసు, బాప్తీస అనుభవంలోకి వెళ్ళినట్లుగా ఈ పక్షం నుండి అడుగుతున్నాం. మా చిత్తము కాదు, రక్షణ అలంకారము నైనా మీ కృప చేతనే నైనా దయచేయమని, ఆదరించమని, మీ కుటుంబంలో చేసిన కార్యమును బట్టి మేము కూడా సంతోషిస్తూ, ఆనందిస్తూ, కృతజ్ఞత స్తుతులు చెల్లి